Hi friends, welcome to Behavior English. We have useful grammar classes for various competitive examinations. If you are watching for the first time, please subscribe the channel and click on the bell icon to get regular updates. Today we are going to discuss subject verb agreement. Subject verb agreement is an important topic in English grammar with a lot of questions in the competitive examinations. This is part 1. We discuss 1 to 10 rules in this session. What is subject verb agreement? A verb must agree with its subject in number and person. ఇంగ్లీష్ గ్రామర్లో మనకి వర్బ్ అనేది సబ్జెక్ట్తో అగ్రి అవ్వడం అంటే సబ్జెక్ట్కి తగినటువంటి వర్బ్ను మనం యూజ్ చేయాలి. ఆ వర్బ్ సరైన నెంబర్లో ఉండాలి. మనకి నెంబర్ అంటే సింగులర్ నెంబర్ ఉంటుంది, ప్లూరల్ నెంబర్ ఉంటుంది. అలాగే సరైన పర్సన్ని యూజ్ చేయాలి. పర్సన్ అంటే థర్డ్ పర్సన్, సెకండ్ పర్సన్, ఫస్ట్ పర్సన్ ఇలా మనం యూజ్ చేస్తాం కదా, ఈ విధంగా. సో ఒక సబ్జెక్ట్కి తగినటువంటి విధంగా వర్బ్ని మనం నెంబర్లో మరియు పర్సన్లో మనం యూజ్ చేయాలి. అలాగే ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ సింగులర్ ద వర్బ్ షుడ్ ఆల్సో బీ సింగులర్. సబ్జెక్ట్ సింగులర్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ రాకేష్ ఈజ్ అన్నాం. ఇక్కడ సబ్జెక్ట్ రాకేష్, ఇక్కడ రాకేష్కి మనం ఈజ్ యూజ్ చేసాం, యామ్ యూజ్ చేయలేదు, ఆర్ యూజ్ చేయలేదు. అండ్ ఎందుకంటే మనం రాకేష్కి తగినటువంటి వర్బ్ ఏంటంటే ఈజ్. ఇక్కడ యామ్ అనేది ఫస్ట్ పర్సన్ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ యూజ్ చేయలేదు. ఆర్ అనేది మనం థర్డ్ పర్సన్ యూజ్ చేస్తాం, అలాగే సెకండ్ పర్సన్లో కూడా యూజ్ చేస్తాం. కానీ థర్డ్ పర్సన్లో ఇక్కడ సింగులర్ నెంబర్ కాబట్టి మనం ఈజ్ యూజ్ చేసాం. కాబట్టి నంబర్ ప్రకారము మరియు పర్సన్ ప్రకారం చూసుకుంటే వర్బ్ని మనం సరైన విధంగా యూజ్ చేయడం అనేది ఇక్కడ మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే కాన్సెప్ట్గా చూడొచ్చు. సో సబ్జెక్ట్ రాకేష్ కాబట్టి మనం ఈజ్ యూజ్ చేసాం. మై ఫ్రెండ్స్ ఆర్ అని చెప్పాము. ఇక్కడ మై ఫ్రెండ్స్ ఈజ్ ద సబ్జెక్ట్, ఆర్ అని యూజ్ చేసాం ఎందుకంటే ఇది ప్లూరల్ నెంబర్లో ఉంది కాబట్టి. సింగులర్ నెంబర్లో రాకేష్ ఉంది కాబట్టి ఈజ్ యూజ్ చేసాం. సో ఈ విధంగా మనం నంబర్ ప్రకారం మరియు ఆ పర్సన్ ప్రకారం మనం వర్బ్ని యూజ్ చేయాలి. దానినే మనం సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అని అంటాం. సో ఇఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ షుడ్ బి యూజ్డ్. సబ్జెక్ట్ అనేది ప్లూరల్గా ఉంటే ప్లూరల్గాను, సింగులర్గా ఉంటే సింగులర్గాను యూజ్ చేస్తూ మనం పర్సన్స్ని చూసుకోవాలి. అది థర్డ్ పర్సనా, సెకండ్ పర్సనా, ఫస్ట్ పర్సన్ అనే విషయం. నెక్స్ట్ మనం చూద్దాం. రూల్ 1. 2 or more singular subjects joined by and take plural verbs. ఏవైనా రెండు సింగులర్ సబ్జెక్ట్స్, రెండు కూడా సింగులర్ సబ్జెక్ట్స్ అయినప్పుడు అవి అండ్ చేత జాయిన్ చేయబడితే, హీ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ రెండు సబ్జెక్ట్స్ అండ్ చేత జాయిన్ చేయబడ్డాయి, మనం ఒక వర్బ్ని యూజ్ చేసాం. టేక్ ప్లూరల్ వర్బ్స్ని మనం తీసుకుంటాయి అవి. నెక్స్ట్ షీ అండ్ హెర్ సిస్టర్ ఆర్ వాకింగ్. ఇక్కడ చూడండి, షీ అండ్ హెర్ సిస్టర్ ఇవి కూడా 2 సబ్జెక్ట్స్, సింగులర్ సబ్జెక్ట్స్ అండ్ చేత జాయిన్ చేయబడ్డాయి కాబట్టి మనం ఆర్ యూజ్ చేసాం ప్లూరల్ వర్బ్ని. బనానా, మ్యాంగో అండ్ గువా ఆర్ ఫ్రూట్స్ ఈ విధంగా మనం యూజ్ చేసాం. సో ఈ విధంగా మనం 2 సింగులర్ సబ్జెక్ట్స్ కనుక వస్తే అవి ఎండ్ చేత జాయిన్ చేయబడితే అప్పుడు మనం ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయాలనేది మనకి ఫస్ట్ రూల్. నెక్స్ట్ మనం చూద్దాం. వెన్ 2 nouns refer to 2 different persons by repeating the article or possessive adjective. ఎప్పుడైనా సరే 2 nouns 2 different personsని రెఫర్ చేసినట్లయితే, ఏ బ్లాక్ అండ్ ఏ వైట్ కౌ. ఇక్కడ పర్సన్స్ కావచ్చు, లేదంటే థింగ్స్ కావచ్చు, ఇంకేదైనా యానిమల్స్ కావచ్చు, ఇంకేదైనా సరే. సో ఏ బ్లాక్ అండ్ ఏ వైట్ కౌ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ఇక్కడ 2 డిఫరెంట్ థింగ్స్ని రెఫర్ చేసేటువంటి 2 ఉన్నాయి. అలాగే ఆర్టికల్ చేత రిపీట్ చేయబడ్డాయి, ఏ బ్లాక్ ఏ వైట్ ఇలా కానీ, లేదంటే ద సెక్రటరీ అండ్ ద ప్రెసిడెంట్. ఇక్కడ ఇద్దరిని రెఫర్ చేసేటువంటి వర్డ్స్ ఉన్నాయి, సెక్రటరీ ఒకరు, ప్రెసిడెంట్ ఒకరు. వారికి కూడా సపరేట్గా మనం ఇక్కడ ఆర్టికల్స్ని యూజ్ చేస్తాం, ఎవరికి వాళ్ళకి. అలా యూజ్ చేయకపోతే, ఇక్కడ కనుక ఆర్టికల్ మనం యూజ్ చేయకపోతే అది ఒక పర్సన్ని రెఫర్ చేస్తుంది. అది మనం నెక్స్ట్ రూల్లో చూస్తాం. ఇక్కడ చూడండి, మై గార్డియన్ పొసెసివ్ యాడ్జెక్టివ్ ఇది, మై గార్డియన్ అండ్ మై ఫాదర్ ఇది కూడా
మై అనేది ఇక్కడ పొసెసివ్ యాడ్జెక్టివ్. సో ఈ విధంగా కానీ అంటే ఆర్టికల్స్ కానీ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ కానీ ఆ వర్డ్స్ ముందు వచ్చి 2 డిఫరెంట్ పర్సన్స్ కానీ థింగ్స్ కానీ యానిమల్స్ని కానీ రెఫర్ చేస్తే అప్పుడు మనం ఆ సబ్జెక్ట్ని ప్లూరల్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఏ బ్లాక్ అండ్ ఏ వైట్ కౌ ఆర్ గ్రేజింగ్ ఇన్ ద ఫీల్డ్. ద సెక్రటరీ అండ్ ద ప్రెసిడెంట్ వర్ గివెన్ ఎ వార్మ్ వెల్కమ్. మై గార్డియన్ అండ్ మై ఫాదర్ వాంట్ టు గో టు ద USA. ఈ విధంగా మనం ప్లూరల్ వర్బ్స్ని యూజ్ చేసాం. ఆర్, వర్, వాంట్. ఇక్కడ వాంట్స్ అంటే సింగులర్ వర్బ్, వాంట్ మనకి ఇక్కడ ప్లూరల్ వర్బ్. సో ఈ విధంగా 2 నౌన్స్ 2 పర్సన్స్ని కానీ లేదంటే 2 యానిమల్స్ని కానీ లేదంటే 2 థింగ్స్ని కానీ రిఫర్ చేసినట్లయితే ఆర్టికల్స్ చేత కానీ పొసెసివ్ యాడ్జెక్టివ్ చేత కానీ అవి రిపీట్ చేయబడితే వాటిని మనం ప్లూరల్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ థర్డ్ మనం చూద్దాం. ఇఫ్ 2 సబ్జెక్ట్స్ రిఫర్ టు సేమ్ పర్సన్ ఆర్ వన్ ఐడియా ఆర్ వన్ థింగ్. ఒకే పర్సన్ కానీ లేదా ఒకే ఆలోచన లేదా ఒకే వస్తువుని కానీ అవి రిఫర్ చేసినట్లయితే అప్పుడు వర్బ్ మాత్రం సింగులర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ టీమ్ లీడర్ ఈజ్ ఆన్ లీవ్ టుడే. ఇక్కడ చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ ముందు మనం ఆర్టికల్ని యూజ్ చేసాం, సెకండ్ టైం మనం ఎండ్ తర్వాత ఆర్టికల్లో యూజ్ చేయలేదు. ఇలా ఎప్పుడైతే మనం రాస్తామో అది ఒకే సబ్జెక్టుగా మనం కన్సిడర్ చేయాలి. అంటే ఒకే పర్సన్ రెఫర్ చేస్తుంది. అక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు టీమ్ లీడర్ కూడా ఒక్కరే అనమాట. సో కాబట్టి మనం ఒక సబ్జెక్టుగా కన్సిడర్ చేసి అక్కడ సింగులర్ వర్బ్ని మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ హిస్ బ్రేక్ఫాస్ట్. ఈ విధంగా కూడా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఈ విధంగా హిజ్ నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ ఆన్ ద డిక్లైన్. ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్ ఈజ్ అండర్ కంట్రోల్. ఈ విధంగా మనం యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఆర్టికల్ రిపీట్ అయితే 2 సబ్జెక్ట్స్ అవుతాయి. ఆర్టికల్ రిపీట్ కాకుండా ఒకదాన్ని మాత్రం ముందు మాత్రం ఉంటే అది మనం ఒక సబ్జెక్ట్గా కన్సిడర్ చేయాలి. అప్పుడు మనం సింగులర్ వర్బ్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. ఇఫ్ 2 or more subjects joined by and are preceded by each or every, the verb should be singular. 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ అండ్ చేత జాయిన్ చేయబడినప్పటికీ కూడా ఇక్కడ మ్యాన్, ఉమెన్, చైల్డ్ ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి. కానీ ఎవ్రీ చేత కానీ ఈచ్ చేత కానీ అవి జాయిన్ చేయబడి లేదా ముందు ఇవి వస్తున్నట్లయితే అప్పుడు మనం వాటిని మనం సింగులర్గా కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ చైల్డ్ అనే విధంగా ఇవి రిఫర్ చేస్తుంది, డినోట్ చేస్తుంది. కాబట్టి మనం సింగులర్గా వాటిని కన్సిడర్ చేయాలి. ఓకే, ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఏవైనా 2 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ముందు వస్తే ఆ సబ్జెక్ట్స్ని మనం సింగులర్ సబ్జెక్ట్స్గా మనం అండర్స్టాండ్ చేసుకుని సింగులర్ వెర్బ్ని మాత్రమే మనం యూజ్ చేయాలి. ఎవ్రీ మ్యాన్, ఉమెన్ అండ్ చైల్డ్ వాజ్ లాస్ట్. ఈచ్ డే అండ్ ఈచ్ అవర్ బ్రింగ్స్ ఇట్స్ డ్యూటీ. ఈ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ అ ఫ్రేజ్ or clause separates the subject from the verb agrees with the actual subject. చూడండి, ఇక్కడ హెర్ చాయిస్ ఈజ్ గుడ్ అని మనం చెప్తే ఓకే, మనం క్లియర్గా మనం హెర్ చాయిస్ సింగులర్ కాబట్టి మనం ఈజ్ అని పెట్టేస్తాం. ఓకే, బాగుంది. హెర్ చాయిస్ ఆఫ్ బుక్స్, కొన్నిసార్లు మనం ఫ్రేజెస్ కూడా ఉంటాయి, ఆఫ్ బుక్స్ లాంటి, ఇలా ఒక సబ్జెక్ట్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో అటువంటప్పుడు కూడా మనం ఏంటంటే మనం యాక్చువల్ సబ్జెక్ట్ ఏంటి అనే విషయాన్ని మనం గమనించాలి. హెర్ చాయిస్ ఈజ్ ద యాక్చువల్ సబ్జెక్ట్. ఇక్కడ ఆఫ్ బుక్స్ అనేది ఉంటుంది. కానీ మనం ఇమీడియట్గా దీన్ని బట్టి ఒక్కొక్కసారి ప్లూరల్ రాసే ఆలోచన వస్తుంది. కానీ హెర్ చాయిస్ ఆఫ్ బుక్స్ ఈజ్ గుడ్ అంటే మనం యాక్చువల్ సబ్జెక్ట్ని తీసుకోవాలి. యాక్చువల్ సబ్జెక్ట్ తగినటువంటి వర్బ్ను మాత్రమే మనం యూజ్ చేయాలి. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్, ద క్యారెక్టర్ ఆఫ్ దీస్ బాయ్స్ ఈజ్ గుడ్. చూడండి, ఇక్కడ ద క్యారెక్టర్ ఆఫ్ దీస్ బాయ్స్. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఆఫ్ దీస్ బాయ్స్ అనే ఫ్రేజ్ మనం కాకుండా కన్సిడర్ చేయకుండా ఇక్కడ ద క్యారెక్టర్ అనే యాక్చువల్ సబ్జెక్ట్ కాబట్టి దానికి తగినటువంటి వర్బ్ను మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ వైజాగ్ అండ్ శ్రీకాకుళం ఈజ్ 100 kilometers. ఇక్కడ చూడండి,
ద డిస్టెన్స్ అనేది యాక్చువల్గా మనకి సబ్జెక్టు. బిట్వీన్ వైజాగ్ అండ్ శ్రీకాకుళం అనేది ఆ ఫ్రేజ్. సో కాబట్టి మనం ఏంటంటే డిస్టెన్స్ సంబంధించినటువంటి వర్బ్ని ఇక్కడ యూజ్ చేయాలి, అంటే అక్కడ సింగులర్ సబ్జెక్ట్ మనకి. సో ఈ విధంగా మనం ఏదైనా ఫ్రేజ్ క్లాజ్ సబ్జెక్ట్ని కొంచెం వర్బ్ నుంచి సెపరేట్ చేస్తే కనుక మనం ఏం చేయాలంటే ఆ యాక్చువల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి తగినటువంటి వర్బ్ని మనం యూజ్ చేయాలి. అది ప్లూరల్ అయితే ప్లూరల్, సింగులర్ అయితే సింగులర్, ఆ విధంగా. నెక్స్ట్ చూద్దాం. ఏ నంబర్ ఆఫ్ అని వచ్చి ప్లూరల్ నౌన్ వస్తే మనం ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయాలి. చూడండి, ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు ద క్లాస్. ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఏ నెంబర్ ఆఫ్ అని వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ప్లూరల్ నౌన్ వచ్చింది, అప్పుడు మనం ఏంటి ప్లూరల్ వర్బ్ని యూజ్ చేయాలి. అదే విధంగా ద నెంబర్ ఆఫ్ అని వస్తే ఆ తర్వాత ప్లూరల్ నౌన్ వస్తే అప్పుడు మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి, ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ ఈజ్ 7. సో ఆ విధంగా మనం యూజ్ చేస్తాం. ద నెంబర్ ఆఫ్ వస్తే నెక్స్ట్ ప్లూరల్ నౌన్ వస్తుంది, ఆ తర్వాత మనం ఒకవేళ వచ్చినట్లయితే మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. ఏ నెంబర్ ఆఫ్ వచ్చి ప్లూరల్ నౌన్ వస్తే మనం ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాలి. ఈ విధంగా మనం యూజ్ చేయాలి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సెలెక్టెడ్. ఇక్కడ చూడండి, ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చింది, మనం ప్లూరల్ వర్బ్ని యూజ్ చేసాం ఇక్కడ చెప్పుకున్న విధంగా. ఓకే, ఏ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ సెలెక్టెడ్. ఈ విధంగా మనం ఏ నెంబర్ ఆఫ్ వస్తే మనం హ్యావ్ యూజ్ చేసాం. అలా కాకుండా ద రిజల్ట్స్ ఆఫ్ ద ఎలక్షన్స్ వర్ అనౌన్స్డ్. ద రిజల్ట్స్ ఆఫ్ ద ఎలక్షన్స్ వర్ అనౌన్స్డ్. ఈ విధంగా చూడండి, ఇది పైన చెప్పుకున్న ముందు రూల్ ప్రకారం చూసినట్లయితే యాక్చువల్ సబ్జెక్ట్ ఇది, తర్వాత వచ్చేటువంటి ఫ్రేజ్ అనమాట ఇదనమాట. కానీ మనం ఇక్కడ యాక్చువల్ సబ్జెక్ట్కే మనము ఆ వర్బ్ని యూజ్ చేయాలి. ఇది అందులోకి వస్తుంది. నెక్స్ట్ ముందు ఎగ్జాంపుల్లోకి ఇప్పుడు చూద్దాం. ద నెంబర్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ రెసిడెంట్స్ హూ హ్యావ్ బీన్ రిసైడింగ్ ఇన్ దిస్ కాలనీ ఈజ్ క్వైట్ స్మాల్. ఇక్కడ ద నెంబర్ ఆఫ్ వచ్చిన తర్వాత ప్లూరల్ నౌన్ వచ్చినప్పటికీ కూడా మనం సింగులర్ వర్బ్నే యూజ్ చేయాలి. ఈజ్ క్వైట్ స్మాల్ అనే విషయం మనం చూసాం. కాబట్టి మనం ఏ నెంబర్ ఆఫ్ వస్తే ప్లూరల్ నౌన్ వస్తే ప్లూరల్ వర్బ్ యూజ్ చేయాలి. ద నెంబర్ ఆఫ్ వచ్చి ప్లూరల్ నౌన్ వస్తే సింగులర్ వర్బ్ యూజ్ చేయాలి. ఇది 6th రూల్ మనకి. నెక్స్ట్ మనం చూద్దాం. ద వర్డ్స్ ఈదర్, నీదర్, ఈచ్, ఎవ్రీ, ఎవ్రీ వన్, మెనీ, ఏ, మోర్ దెన్ వన్ మస్ట్ బీ ఫాలోడ్ బై ఏ సింగులర్ వర్బ్. ఎప్పుడైనా ఇప్పుడు చెప్పినటువంటి వర్డ్స్ వస్తే మనం సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. ఈదర్ మోహన్ ఆర్ షోహన్ హ్యాస్ స్టోలెన్ ద వాచ్. ఈ విధంగా మనం హ్యాస్ యూజ్ చేసాం. చూడండి, ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఈదర్ యూజ్ చేసాం కాబట్టి సింగులర్ వర్బ్ని యూజ్ చేయాలి. అలాగే ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ సెక్యూర్డ్ ఫస్ట్ డివిజన్, ఆ విధంగా కానీ, లేదంటే ఈదర్ హీ ఆర్ ఐ యామ్ మిస్టేకన్. ఈ విధంగా మనం యూజ్ చేయాలి. అలాగే ఏదైతే ఇమీడియట్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ తగినటువంటి వర్బ్ని మనం యూజ్ చేసాం ఇక్కడ, అది కూడా గమనించాలి. అలాగే మోర్ దెన్ వన్ బాయ్ వాజ్ అబ్సెంట్ ఫ్రమ్ ద క్లాస్, మనం ఆ విధంగా యూజ్ చేస్తాం మోర్ దెన్ వన్ బాయ్ అనే విధంగా. నీదర్ ఆఫ్ ద 2 సిస్టర్స్ ఈజ్ ష్యూర్ టు పాస్. ఈ విధంగా యూజ్ చేసాం. చూడండి, ఇక్కడ నీదర్ ఆఫ్ ద 2 సిస్టర్స్ ఈజ్ ష్యూర్ టు పాస్. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బీ డ్యూటిఫుల్. మెనీ ఏ పర్సన్ విజిట్స్ ద థాస్ ఎవ్రీ ఇయర్. మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా మెనీ ఏ తర్వాత మనం సింగులర్ వర్బ్ యూజ్ చేయాలని చెప్పాము. సో మెనీ ఏ పర్సన్ విజిట్స్ ద థాస్ ఎవ్రీ ఇయర్. సో ఈ విధంగా మనం ఈ వర్డ్స్ ఏవైతే వస్తాయో అవి వచ్చినప్పుడు మనం వాటి తర్వాత వచ్చే వర్బ్ మాత్రం ఇప్పుడు కూడా సింగులర్గా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ మనం వెన్ 2 సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై ఈదర్ ఆర్, నీదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ద వెర్బ్ అగ్రీస్ విత్ ద సెకండ్ సబ్జెక్ట్. ఎప్పుడైనా ఈదర్ ఆర్ కానీ నీదర్ నార్ కానీ నాట్ ఓన్లీ బట్ ఆల్సో కానీ వస్తే అక్కడ ఉన్నటువంటి 2 సబ్జెక్ట్స్లో సెకండ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి తగినటువంటి మన వర్బ్ని మనం యూజ్ చేయాలి. ఈదర్ ద డైరెక్టర్ ఆర్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ ష్యూర్ ఆఫ్ హెల్పింగ్ యూ. ఇక్కడ సింగులర్గా ఉంది చూడండి ఫస్ట్ సబ్జెక్ట్, సెకండ్ సబ్జెక్ట్ ఏమో ప్లూరల్గా ఉంది, దానికి తగినటువంటి వర్బ్నే మనం యూజ్ చేసాం. సో ఆ విధంగా మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ నీదర్ యూ నార్ షీ వాజ్ ప్రెజెంట్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి, నీదర్ యూ నార్ షీ ఇది సెకండ్ పర్సన్, ఇది థర్డ్ పర్సన్.
ప్రొనౌన్. సో థర్డ్ పర్సన్ ప్రొనౌన్ తగిన విధంగా మనం వాజ్ యూజ్ చేసాం ఇక్కడ చూడండి. సో సెకండ్ సబ్జెక్ట్ తగినటువంటి సూటబుల్ వర్బ్ని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ కృష్ణ ఆర్ హిస్ సిస్టర్స్ ఆర్ గోయింగ్ టు తిరుపతి. ఈ విధంగా మనం సెకండ్ సబ్జెక్ట్కి తగినటువంటి వర్బ్ని యూజ్ చేసాం. నెక్స్ట్ నాట్ ఓన్లీ యూ బట్ ఆల్సో ఐ యామ్ బిజీ. ఈ విధంగా మనం యూజ్ చేసాం సెకండ్ సబ్జెక్ట్ తగిన విధంగా. నాట్ ఓన్లీ రాజేష్ బట్ ఆల్సో యూ హ్యావ్ టు టేక్ రెస్ట్. చూడండి సెకండ్ సబ్జెక్ట్ విధంగా మనం వర్బ్ని యూజ్ చేసాం. ఈదర్ రమేష్ ఆర్ సురేష్ హ్యాస్ డన్ దిస్ మిస్చీఫ్. ఈ విధంగా టూ వచ్చినా కూడా మనం సింగులర్ సబ్జెక్ట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ వర్డ్స్ ఏవైతే వస్తాయో ఈ మన కంజంక్షన్స్, సో అప్పుడు కూడా మనం ఈ విధంగా యూజ్ చేయాలన్నమాట. సో సెకండ్ సబ్జెక్ట్ తగిన విధంగా మనం వర్బ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇఫ్ ద టూ సబ్జెక్ట్స్ ఆర్ కనెక్టెడ్ విత్, యాజ్ వెల్ యాజ్, అండ్ నాట్, విత్, టుగెదర్ విత్, అలాంగ్ విత్, రాదర్ దాన్, మోర్ దాన్, like or unlike, but, except, besides, including or excluding, etc. The number and the person of the verb is guided by the first subject. ఈ వర్డ్స్ వస్తే మాత్రము మనము ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ సబ్జెక్ట్కి తగిన విధంగా మనము వర్బ్ని యూజ్ చేయాలి. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, గోపి యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్స్ విజిట్స్ ద టౌన్ ఎవ్రీ సండే. ఈ విధంగా చూడండి, యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్స్ అనేది ఇక్కడ అడిషనల్గా ఒక వచ్చినటువంటి ఫ్రేజ్ మనకి. అయితే గోపి అనేది మనకి ఫస్ట్ సబ్జెక్ట్. ఈ ఫస్ట్ సబ్జెక్ట్ తగిన విధంగా మనము వర్బ్ని యూజ్ చేయాలి. గోపి విజిట్స్ ద టౌన్ ఎవ్రీ సండే. కానీ గోపి యాజ్ వెల్ యాజ్ హిస్ బ్రదర్స్ ఇక్కడ అడిషనల్గా మనకి ఒక సబ్జెక్ట్ వచ్చినప్పటికీ కూడా మనం ఫస్ట్ సబ్జెక్ట్ని చూసుకోవాలి. ఇప్పుడు యాజ్ వెల్ యాజ్ కానీ లేదంటే అండ్, విత్, ఎక్సెట్రా ఈ వర్డ్స్ ఉంటే గనక షీ అండ్ నాట్ హెర్ సన్స్ ఈజ్ ద రియల్ కల్ప్రిట్. ఇక్కడ మనం రియల్ సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్కి మనం తగిన విధంగా వర్బ్ని యూజ్ చేసాం. ద టీచర్ విత్ ద స్టూడెంట్స్ రీచెస్ ద ప్లేస్. ఇక్కడ చూడండి విత్ అనేది మనకు వచ్చింది. సో ఈ విధంగా మనం జాయిన్ చేయబడినటువంటి సబ్జెక్ట్ కూడా మనం ఫస్ట్ సబ్జెక్ట్ తగిన విధంగా వర్బ్ యూజ్ చేయాలి. శంకర్ బిసైడ్స్ హిజ్ ఫ్రెండ్స్ కమ్స్ టు మై హోమ్ ఎవ్రీ సండే. ఈ విధంగా యూజ్ చేస్తాం. ద స్టూడెంట్స్ ఎక్సెప్ట్ కృష్ణ వర్క్ హార్డ్. ఇక్కడ ఇది ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ఎక్సెప్ట్ కృష్ణ అనేది ఫ్రేజ్ని మనం పట్టించుకోకుండా ఈ ఫస్ట్ సబ్జెక్ట్ తగిన విధంగా వర్బ్ను మనం యూజ్ చేసాం కాబట్టి ఇది ప్లూరల్ వర్బ్ అయింది. నెక్స్ట్ మిసెస్ రెడ్డి రాదర్ దెన్ హెర్ డాటర్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్. ఇక్కడ సింగులర్ కాబట్టి మనం సింగులర్ యూజ్ చేసాం. ప్రొఫెసర్ సుధీర్ అకాంపనీడ్ బై హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఈజ్ అరైవింగ్ టు నైట్ బై ట్రైన్. ఈ విధంగా మనం ఇక్కడ చిల్డ్రన్ అనేది ప్లూరల్ ఉన్నప్పటికీ కూడా మనం ఫస్ట్ రియల్ సబ్జెక్ట్ని మనం తీసుకున్నాం. సో ఆ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, సంధ్య అండ్ వింధ్య ఆర్ ప్రొఫెసర్స్ డాటర్స్. ఈ విధంగా మనం ఇలా అయితే మనం ఆర్ యూజ్ చేస్తాం. సంధ్య కామా యాజ్ వెల్ యాజ్ వింధ్య కామా ఈజ్ అవర్ ప్రొఫెసర్స్ డాటర్స్. ఈ విధంగా మనం యాజ్ వెల్ యాజ్ యూజ్ చేస్తే సింగులర్ యూజ్ చేసాం. అండ్ చేత టూ సబ్జెక్ట్స్ జాయిన్ చేయబడినట్టు విధంగా మనం ఫస్ట్ రూల్ చెప్పుకున్నాం కదా, ఆ విధంగా అయితే మనం ప్లూరల్ వర్బ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద లాస్ట్ వన్, 10th వన్. సమ్ నౌన్స్ ఆర్ ప్లూరల్ ఇన్ అపియరెన్స్. కొన్ని మనకి కనిపించడానికి ప్లూరల్లా కనిపిస్తాయి కానీ అవి ఇచ్చే మీనింగ్లోన మరియు ఉపయోగించే విధంలోన అవి సింగులర్గా ఉపయోగించబడతాయి. అవి ఏంటంటే న్యూస్, ఇన్నింగ్స్, సిరీస్, గాలస్, క్యారమ్స్, బిలియర్డ్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, మంప్స్, మేజల్స్, రికెట్స్, ఎట్సెట్రా. దిస్ న్యూస్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇక్కడ మనం సింగులర్ యూజ్ చేయాలి ఎందుకంటే సింగులర్ కాబట్టి. ద ఫస్ట్ ఇన్నింగ్స్ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్. ఈ విధంగా యూజ్ చేస్తాం. మేజల్స్ ఈజ్ నాట్ ఎ డేంజరస్ డిసీజ్ నవ్ డేస్. ఓకే, ఈజ్ బిలియర్డ్స్ ఈజ్ నాట్ పాపులర్ గేమ్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. సో ఇవి మనకి ప్లూరల్ అనిపిస్తాయి కానీ మనం యూసేజ్లోన మరియు మీనింగ్లో కూడా మనం సింగులర్గా కన్సిడర్ చేస్తాం కాబట్టి సింగులర్గా వర్బ్ని మనం యూజ్ చేయాలి. సో ఈ విధంగా మనం 1 to 10 రూల్స్ని సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ సంబంధించి డిస్కస్ చేసాం. మరికొన్ని రూల్స్ని నెక్స్ట్ పార్ట్ 2లో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. మీరు కనుక ఈ వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే యూస్ఫుల్గా ఉంటుందనుకుంటే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్.